కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. వీటిపై ఏర్పడేటువంటి సంస్థలు కానీ, వీటిపై ఉండేటువంటి హాస్పిటల్స్ కానీ, ఈ అక్షరాలతో ఉండేటువంటివి ఏవైనా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ పేర్లతో ఏర్పడేటువంటి దేశాలలో కూడా కొంతమేర అల్లకల్లోలం ఉంది. తుఫానా లేదా భూకంపాల ఇంకా చెప్పలేదు. కనుక మొత్తం మీద ధనుసు రాశి వారికి ఎప్పుడైతే 2014, 15, 16, 17, 18లో మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, మంచి కానీ చెడు కానీ, ఇప్పుడు ఈ యొక్క అర్ధాష్టమ శనేశ్వరుని మూలకంగా ఫలానా వ్యక్తి 2016లో 100 రూపాయలు అక్కడ దొంగతనం చేసిండు అనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. అర్థమైంది కదా? అర్థమైంది. సో అప్పుడు చేసినటువంటి కర్మ అది ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ, అరే పలానా వ్యక్తి అప్పుడు అన్నదానం చేశారా, సూపర్ మనిషి, అయ్యో ఇది వేరు. సో ఇందులో మంచి అయినా చెడైనా ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కనుక కొంచెం మీ బ్యాక్ చూసుకొని ముందుకు వెళ్ళండి. బట్ సప్తమ గురువు కనుక గుడ్డిగా వెళ్ళిపోండి, గుడ్డిగా బిజినెస్ మొదలు పెట్టేసేయండి, 100% వెళ్ళిపోండి, బాగుంటుంది. అయితే మకర రాశి ఏలినాటి శని వెళ్ళిపోయిందో అనుకునేటటువంటి పరిస్థితి. అయితే షష్టమంలో గురువు ఉండబోతున్నారు. మరి ఎటువంటి ఫలితాలు? కుటుంబ స్థానంలోకి రాహు రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది వీరికి? సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ అబద్ధాలు కానీ, అసలు వాస్తవానికి మకర రాశి వారికి ఉండేటువంటి గ్రాటిట్యూడ్ ఏ రాశికి ఉండదు. 100% కృతజ్ఞతా భావంతో ఉంటారా? ఖచ్చితంగా. మొండి జగమొండి, మళ్ళీ అది ధర్మంగానే వారి ఫైట్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. నేనేమంటా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా బుర్రలోకి ఎక్కించుకోకండి. ఇట్లా ఏలువెట్టి చూపిస్తేనే మీకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. మీరు ఎవరు నన్ను ఏలువెట్టి చూపెట్టింది ఏంది అనేటువంటి ఒక ఆలోచన, నన్నే ఏలువెట్టి చూపెట్టాడు ఏంది, ఎందుకు అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు ఎక్కువగా. సో ఎక్కువగా విషయాలను మైండ్లోకి ఎక్కించుకోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా హెల్త్ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరో భావంలోకి గురువు కనుక జాబ్ రిలేటెడ్ మాత్రం బ్యాడ్ నేమ్స్ అయితే వస్తుంది. అది ఏదైనా కావచ్చు. మీరు ఎంత వర్క్ చేసినా చేయలేదు అనేటువంటి భావన కానీ సరిగా, లేదా పై అధికారుల నుండి చివాట్లు కానీ, పై అధికారులు ఏకదం రావడం, ఏమైనా సందర్శించడం కానీ, లేదా ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి ఫైల్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పేపర్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రెండో భావానికి రాహు రాబోతున్నాడు కనుక కొంతమేర కుటుంబంతో అంటే సఖ్యత తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే వాదన ఎక్కువగా కూడా వాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో శనేశ్వరుడు మీకు సంఘంలో గౌరవ మర్యాదలు ఇస్తుంది. మీ శ్రమకు పడినటువంటి వర్క్ ఏదైతే చేసి ఉన్నారో లాస్ట్ 7 years కానీ, 4 years కానీ, 2 years కానీ, ఫలానా అబ్బా వర్క్ బాగా పనిచేసింది అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇక్కడ గురుగ్రహం ఏమిటి, ఇంకొన్ని రోజులు చూద్దాంలే అనేటువంటి విధంగా కానీ కొంత పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటాయి. పనులు పోస్ట్ పోన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాబ్ రిలేటెడ్ మాకు వీరికి ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు కొంత కనబడే పరిస్థితి ఉంటుంది. డబ్బు మాత్రం కనబడుతుంది ఏదో రకంగా. రైట్. ఇక కుంభరాశి జన్మలోకి రాహువు, కుటుంబ స్థానంలోకి శని, పంచమంలో గురువు. ఎలా ఉండబోతుందండి ఈ గ్రహస్థితి రీత్యా? ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి మాత్రం బాగుంటుంది. ఒకటే మాట చెప్తున్నా, వెన్నుపోటు కావచ్చును, లేదా విలువ లేకుండా మాట్లాడడం కావచ్చును, అబద్ధాలు మాట్లాడడం కావచ్చును, అదేవిధంగా వాక్కు ప్రతిదానికి చిరాకు పడి కోపంగా సమాధానాలు చెప్పేటువంటి నుండి ఇవే రెమెడీస్ వీరికి చెప్పేది. అలాంటి సిచ్యువేషన్స్కు గురయ్యేటప్పుడు కూల్ 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 అనుకోవాలి అంతే. సో పంచమ గురువు కనుక ఎవరికైతే జన్మజాతకంలో గురువు కనుక
మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే దెబ్బ పడుతుంది వీరికి. ఖచ్చితంగా. నీచ గురువు కదా మకరం అయితే. ఇప్పుడు వీరికి అదేవిధంగా సూర్యుడు కూడా, సూర్య భగవానుడు కనుక కుంభరాశి వారికి తుల. ఈ యొక్క దాన్ని ఏమిటి తుల. మకరంలో కానీ కుంభంలో కానీ సూర్యుడు ఉన్న సూర్యుడు ఒకవేళ కూడానా? వీరు జన్మించినటువంటి సమయానికి లగ్నాతు కానీ 12వ భావం, కుంభం అంటే మనకు లగ్నాతు సూర్యుడున్నా అదేవిధంగా గురువు ఉన్నా, 12వ భావంలో సూర్యుడున్నా గురువు ఉన్నా వీరు జన్మించినటువంటి సమయానికి ఉంటే మాత్రం ఇప్పుడు ఇబ్బందికరంగా మాత్రం 100% ఉంటుంది. గొడవలు జరుగుతుంది, పనిచేసే చోట వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఆ జాబ్ మానేయడం ఉంటుంది, స్థాన చలనాలు ఉంటుంది, ప్రదేశ మార్పులు ఉంటాయి. ఖచ్చితంగా కూడా డబ్బు కనబడుతుంది, దానిని మనం కాపాడుకోవాలి. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? వీరికి ఖచ్చితంగా ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమమే 2500కే చేస్తున్నాం మన దగ్గర. ప్రతి శనివారం ఉంటుంది. ఒక్క 2.5 సంవత్సరాలు అయిపోతే ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి ఒకంత పర్వాలేదు, గురువు ఉన్నాడు కనుక కొంత పర్వాలేదు. ఈ సంవత్సరం అంతా 100లో 35 to 45% పాసే. చెప్తున్నా కదా, ఆటిట్యూడ్తో అంతే. రైట్ అండి. ఇక ఫైనల్గా మీనరాశి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని, అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది ఏలినాటి శని కదా. మరి ఈ సెకండ్ ఫేజ్లో అంటే జన్మలోకి శని రావటం, వ్యయంలోకి రాహు రావటం, అలాగే 4వ భావంలోకి గురువు వెళ్ళటం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి? కొంతమేర డబ్బు అధికంగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, గృహానికి సంబంధించి నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన రావడము, ఈ 1 ఇయర్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలోకి రావాలి అనుకుంటున్నారో, మీనరాశికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు కొంత ఈ సంవత్సరము ఒక వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఏదో రకంగా. అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుంది. మీనరాశి వారికి కొంత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు అని చెప్పుకున్నాం. లగ్నాతు శనేశ్వరుడు ఉన్నాడు కనుక శరీరం కాస్త బద్ధకస్తంగా అనిపిస్తుంది. తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఒక దీపారాధన చేసిన తర్వాత అందులో 3 లవంగాలు వేయండి. ప్రతిరోజు 108 రోజులు దీపారాధన చేయండి. ఆవ నూనెతో దీపారాధన చేసి అందులో 3 లవంగాలు వేయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహము కొంతమేర పొందే పరిస్థితి ఉంటుంది. రైట్, అంతేనండి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఈ 6 రాశుల వాళ్ళకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మేజర్గా ఈ 4 గ్రహాలు అనేవి. అందులో కూడా ప్రత్యేకించి చూసుకుంటే గురువు, శని, రాహువులకి సంబంధించి అయితే చాలా వివరంగా తెలియజేశారు. అయితే ఇక మారిన తర్వాత ఇంకొంచెం ఎలాబరేటివ్గా, అంటే గురువు మారిన తర్వాత 12 నిమిషాలు ఎలాబరేటివ్గా సంవత్సరం పొడవునా చేసుకోవాల్సినటువంటి అంటే పరిహారాలు అనుకోవచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో అవి ఉంటాయి. సో ఈ 12 రాశులు కూడా మంచిగా ఫలితాలు ఇచ్చేవి. 2 రాశులుగానే చూసుకుంటే మధ్యమంగానే అన్ని రాశులకి కూడా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒకంత అందరూ జాగ్రత్త వహించాల్సినటువంటి ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా ఒక 60% మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి, రైట్, సంకల్ప బలం 60% కూడా మనం పాజిటివ్ గా ఉంటే, రైట్, బలంగా ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.